హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో రీసెంట్గా చిన్న మైక్ ఇష్యూ ఉండే ప్రీవియస్ వీడియోకి. సో దాన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. సో వీఆర్ రన్నింగ్ అవుట్ అవర్ టైం. సో మాకు మళ్ళీ మోడిఫికేషన్ చేసేటంత టైం లేదు. సో అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ చాలామంది రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో పెట్టిన విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్లోనే రెస్పాండ్ అవుతున్నారు అండ్ రీచ్ అవుట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీరు అప్లై చేశారనుకుంటున్నాను ఇప్పటికీ. సో చేస్తే ఎవరికైనా ఈమెయిల్ కానీ అలాంటివి ఏమైనా వస్తే కానీ మమ్మల్ని రీచ్ అవుట్ అండి. వీ విల్ హెల్ప్ యూ ఇన్ ఎనీ స్టేజెస్. ఓకే. అండ్ ఈరోజు మనం ఈవైఏ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ అనేది తీసుకొచ్చామండి. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేస్తాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈవై గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. అది బిగ్గెస్ట్ కంపెనీ. సో ఇక్కడ దాని గురించి అంత క్లియర్గా ముందే మెన్షన్ చేస్తారు. లైక్ అబౌట్ కన్సల్టింగ్ సర్వీస్ లైన్, కెరియర్ కన్సల్టింగ్ ఎలా ఉంటుంది, అక్రాస్ ద టెక్నాలజీస్ ఆఫ్ దిస్ కంపెనీ అని జాయిన్ అయినాక. సో ఇలాంటివన్నీ కంప్లీట్గా ఎలా అంటే మనకి డిజిటల్ టెక్నాలజీ మీద, టెస్టింగ్ సర్వీసెస్ మీద, డేటా అనలిటికల్స్ మీద, అండ్ ఒరాకిల్, స్క్యూఎల్, స్వాప్. సో ఇలాంటి బ్యాంకింగ్ అండ్ క్యాపిటల్ మార్కెటింగ్లో ఈ ఏఐనే ప్రతి మార్కెటింగ్లో చాలా హై పొజిషన్లో ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ కేటగిరీలో, డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్లో క్లయింట్స్ ఉండడం వల్ల చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తారంటే, యాజ్ పర్ ప్రాజెక్ట్, సో ఇండస్ట్రీ విల్ ఫోకస్ ఆన్ సమ్ సర్టెన్ ఏరియాస్ లైక్ ఐటీ రిస్క్స్ అండ్ అష్యూరెన్స్, క్లయింట్ ఎంగేజ్మెంట్ విత్ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేయడం, అండ్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ లైక్ క్లయింట్ ప్రాజెక్ట్స్కి అసైన్ చేయడం. సో మల్టిపుల్ క్లయింట్స్ ఉండడం వల్ల చాలా ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ మనకు బిహేవియరల్ కాంపిటెన్సీ అనేది మనకు ఒకటి మెన్షన్ చేశారండి. లైక్ అడాప్టివిటీ టు టీమ్ అండ్ ఫాస్టర్ కొలాబరేటివ్ అప్రోచ్. సో టీమ్స్తో కొలాబరేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ మెన్షన్స్. ఇన్నోవేషన్ అప్రోచ్ టు ద ప్రాజెక్ట్ వెన్ రిక్వైర్డ్, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు. సో షో ప్యాషన్ అండ్ క్యూరియాసిటీ, డిజైర్ టు లర్న్ అండ్ థింక్ డిజిటలీ, అజైల్ మైండ్ సెట్ అండ్ ఎబిలిటీ టు మల్టీ టాస్క్. సో మస్ట్ హ్యావ్ అన్ ఐ ఫర్ డీటెయిల్. సో ఏదైనా మనం క్లియర్గా అంటే ఇన్నోవేషన్ థాట్స్తోనే ఉండాలి అని మనకు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ స్కిల్స్ ఏమేమి కావాలని అడుగుతున్నారంటే, అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద ఉండ స్కిల్స్ అని ఉండాలి. మినిమం ప్రోగ్రామ్ నాలెడ్జ్ అంతా ఖచ్చితంగా ఉండాలని మీకు సార్. కింద మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్టెప్లో అండర్స్టాండ్ వన్ ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సచ్ యాజ్ జావా, .NET, పైథాన్, డేటా అనలిటికల్ అండ్ డేటాబేస్ సచ్ యాజ్ SQL, Oracle, Teradata, etc. Internship in a relative technology domain will be added అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BE, BTech, IT ఆర్ కంప్యూటర్ సర్వీస్ ఆర్ సర్క్యూట్ బ్రాంచెస్ సో ఎలిజిబుల్ అని చెప్పారు. షుడ్ హ్యావ్ సెక్యూర్ 60% అండ్ అబోవ్ మార్క్స్ అని, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండొద్దు అని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే మీరు వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్స్కి వర్క్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరంటే మినిమం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చి ఏదైనా ఒకటి ఉండొచ్చు అని చెప్తున్నారు. బిజినెస్ ఏరియా కన్సల్టింగ్ ఇండియా అని మెన్షన్ చేశారండి. మనకి ఇక్కడ అంటే ఇండియాలో ఉన్న అంటే పాన్ ఇండియా లొకేషన్స్లో మెయిన్ సిటీస్ అండ్ సెంటర్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఈ పొజిషన్ అనేది ఇన్వాల్వ్ అంటే మనకు ఇక్కడ అనేది బేస్ లొకేషన్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు అని క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను రీచ్ అవుట్ అండి. బిఫోర్ దట్ అప్లై చేసే ముందు మీ రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ చేసేసుకోండి. సో రెజ్యూమ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎంట్రీ ఇంటూ అంటే మీకు హెచ్ఆర్ నుండి కాల్ రావడం కానీ మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి బేస్ అనేది రెజ్యూమ్ అండి. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఇంపార్టెంట్. సో దాని రిలేటెడ్ కానీ ఈ ఇంటర్వ్యూ ఎలా పర్ఫార్మెన్స్ చేయాలనేది కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్. బీ ప్రిపేర్డ్ వెల్ అండ్ అప్లై. సో పొజిషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి, చూసి అప్లై చేసేసుకోండి. బాయ్ బాయ్ గైస్.